ముందుగా మూకుట్లో నూనె వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయించుకున్నాను. అవి వేగాక పల్లీలు వేశాను. పల్లీలు కూడా కొంత వేగాక ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే వేశాను. ఎందుకంటే ఈరోజు ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు. నేను ఉన్నాయనుకున్నాను, అవి కనిపించలేదు వెతికితే. పల్లీలు కూడా వేగాక 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసి బాగా మగ్గించాను. ఇవన్నీ మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తర్వాత చల్లారేక గ్రైండ్ చేశాను. ఇంకా మరి పోపు అయితే ఏం వేయలేదు. ఈ తతంగం అంతా ఎందుకంటారా, ఈరోజు శనివారం కదండి, చాలా రోజుల తర్వాత మినపరొట్టె చేశానమాట. మా వాడు కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, నువ్వుల పప్పు పచ్చడి ఏమీ వద్దన్నాడు. అందుకని ఇలా పచ్చడి చేశాను. అయితే గిన్నెలో వేసాను రొట్టె. మొదట ఎందుకో మాడింది అన్నట్టు అనిపించింది, అందుకే తర్వాత నుంచి మూకుట్లోనే వేశాను. మా ఇంట్లో నెయ్యి చాలా ఎక్కువగా ఉందండి. ఈ విశేషం ఏంటో తెలుసుకోవాలంటే ఛానల్ పేరు కిందే ఉన్న వీడియోని చూడండి. అందరికీ శుభరాత్రి.